యోగా సాధన మానసిక శారీరక ఆరోగ్యానికి మార్గం చూపుతుందని గాజువాక శ్రీ సరస్వతి విద్యా విహార్ ప్రిన్సిపల్ కె పృథ్వీరాజ్ అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు శ్రీ సరస్వతి విద్యా విహార్ స్కూల్ ఆవరణలో యోగా క్లాస్ నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం శ్రీ సరస్వతి విద్యా విహార్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ కె సంజీవ్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో మన ప్రధానమంత్రి మోడీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరమన్నారు. ప్రపంచంలో 170 దేశాలు ఈ యోగా డేని నిర్వహించారని, అందులో మన భారతదేశానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడం అభినందనీయమన్నారు. అదేవిధంగా తమ విద్యార్థులు వారం రోజుల పాటు యోగాలో స్టీల్ ప్లాంట్ కు చెందిన యోగా మాస్టర్ ఈశ్వరరావు యోగాలో శిక్షణ ఇచ్చినట్లు పృథ్వీరాజ్ తెలిపారు. విద్యార్థులకు యోగా వల్ల శరీర దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతుందని, ఇక నుంచి తమ స్కూల్లో వారానికి 2 రోజుల పాటు యోగా శిక్షణ విద్యార్థులకు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా టీచర్ ఈశ్వరరావుని స్కూల్ యాజమాన్యం దుశ్శాలవ మెమంటోతో సత్కరించారు. టీచర్లు, స్కూల్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మా స్కూల్ శ్రీ సరస్వతి విద్యా విహార్లో వారం పొడుగ్గా ఇంటర్నేషనల్ యోగా వీక్ అనేది జరుపుకోవడం జరిగిందండి. ఇందులో దాదాపు 100 మంది పిల్లల వరకు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియను పిల్లల్లో అలవర్చాలని చెప్పేసి, మరియు యోగా వల్ల వచ్చే మరి యొక్క బెనిఫిట్స్ కూడా పిల్లల రోజు ఎవ్రీడే లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది, అండ్ హౌ ఇట్ బూస్ట్ కాన్సన్ట్రేషన్ అండ్ స్ట్రెస్ తగ్గడం, ఇలాంటివన్నీ కూడా ఎలాగైతే తగ్గించుకోగలమో అవన్నీ కూడా యోగా వల్ల ఉండే ప్రయోజనాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇందులో భాగంగానే మాకు అర్థమైన విధానంగా ఈ ప్రక్రియను ప్రతి వారం కూడా మా స్కూల్లో అలవర్చాలని చెప్పేసి, వారానికి కనీసం 2 రోజులైనా అలవర్చుకోవాలని చెప్పేసి మా యాజమాన్యం నిర్ణయించడం జరిగిందండి. సో దీనిలో భాగంగానే ఇంటర్నేషనల్ యోగా డే అని ఒక్క రోజుకి పరిమితం కాకుండా అది ఒక వే ఆఫ్ లైఫ్ కింద అలవర్చుకునే ఏర్పాటు చేయడం జరిగిందండి.